ఒక చిన్న గ్రామంలో రామయ్య అనే ఒక కూలీ ఉండేవాడు. అతను నిజాయితీతో కష్టపడి పనిచేసే మనిషి. తన దినసరి కూలీతో భార్య, పిల్లలను పోషిస్తూ జీవించేవాడు. ఒకరోజు రామయ్య పనికి వెళుతుండగా రోడ్డు పక్కన ఒక చిన్న సంచి కనిపించింది. అందులో చాలా బంగారు నాణేలు ఉన్నాయి. తనకి ఆశ వచ్చింది. కాని వెంటనే తన మనస్సు అతనికి చెప్తోంది, ఇది నీది కాదు, దాన్ని యజమానికి ఇచ్చేయాలి. రామయ్య నేరుగా గ్రామ పెద్ద దగ్గరకు వెళ్లి ఆ సంచిని అప్పగించాడు. గ్రామ పెద్ద ఆశ్చర్యపోయి, ఇంత నిజాయితీ ఉన్న మనిషిని నేను ఇప్పటివరకు చూడలేదు అని ప్రశంసించాడు. ఆ బంగారు నాణేల యజమాని కూడా వచ్చి రామయ్యకు కృతజ్ఞతలు చెప్పాడు. ఆయన సంతోషంతో, నువ్వు నీ మంచితనాన్ని నిరూపించుకున్నావు, ఈ బంగారు నాణేల్లో సగం నీదే అని అన్నాడు. కాని రామయ్య నవ్వుతూ, నాకు నా కష్టానికి వచ్చిన సంపాదనే ధర్మంగా జీవించడమే నిజమైన సంపద అని చెప్పాడు. గ్రామంలో అందరూ రామయ్య నిజాయితీ గురించి మాట్లాడుకున్నారు. రాజు కూడా ఈ విషయం తెలుసుకుని రామయ్యను తన మహల్లో పనికి పెట్టుకుని అతని కుటుంబానికి మంచి భవిష్యత్తు అందించాడు. పాఠం: సత్యం ఎప్పుడూ మనకు మంచి చేస్తుంది. నిజాయితీతో ఉన్నవారికి ఎప్పటికైనా మంచి జరుగుతుందని మనం నమ్మాలి.